నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ ప్రియాంకారావు ఏపీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే దుర్భాషలు ఆడారో ఎవరైతే అసహ్యమైన పదజాలం ఉపయోగించారో ఇలాంటి వాళ్ళు అలానే దౌర్జన్యాలు దోపిడీలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ వస్తున్నారు. మరి ఈ అరెస్టుల పర్వం ఎలా చూడాలి, ఇది ఎంతవరకు సరైనది, ఇది ఎలా చూడాలి, ఈ అరెస్టులు అనేవి ఇలానే కొనసాగితే దీనివల్ల నష్టమేమైనా వాటిల్లే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో దీనివల్ల లాభం ఏమైనా ఉందా? అరెస్ట్ అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. అరెస్ట్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అని కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత గతంలో మనకి గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల దగ్గర అయ్యే కోర్టులు, అక్కడే లాయర్లు, అక్కడే విద్యాలయం, అక్కడే సకల కళలు 64 కళల కాజ్యం అక్కడే. ప్రతి గ్రామంలో ఉండే దేవాలయం ఒక మహా విశ్వవిద్యాలయం లాగా ఉండే. స్పాట్లో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు. వన్డేలో ఏదన్నా తీసుకోండి జడ్జిమెంట్ వచ్చేది. భారత రాజ్యాంగం అనే దాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని, ఫండమెంటల్ రైట్స్ అడ్డం పెట్టుకొని భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా కదా అని చెప్పి ఆర్టికల్ 19 ఉంటదమ్మా. ఆర్టికల్ 19(1) ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. ఈరోజు యూట్యూబ్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, ట్విట్టర్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, వార్తా పత్రికలు తీసుకున్నా, మ్యాగజైన్స్ తీసుకున్నా, ఈ అన్నీ కూడా నడిచేది. డైలీ పత్రికలు తీసుకున్నా అన్నీ కూడా ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారమే నడుస్తాయి. అర్థమైందా? దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ కూడా ఒక భాగం. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు వచ్చినాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ ఏమైందంటే ఆర్టికల్ 19తో 1తో పాటు సబ్సెక్షన్ 2 ఉంటది. ఈ సబ్సెక్షన్ 2లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఉంటే కఠినంగా శిక్షిస్తారు. చట్టం అది చెప్తుంది. అయితే తర్వాత ఆర్టికల్ 21 అని ఒకటి ఉంటదమ్మా. ఆర్టికల్ 21 ఏం చెప్పొద్దంటే జీవించే హక్కునిస్తుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి దాన్ని కాల్ రాయడానికి ఉడకలేదు అని ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 12 నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 35 దాకా ఉంటాయి ఫండమెంటల్ రైట్స్. అవి రక్షించబడాల. అవి కానీ వైలేషన్ కానీ జరుగుతూ ఉంటే మనకి భారత సుప్రీంకోర్టునైనా ఆశ్రయించవచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో హైకోర్టునైనా ఆశ్రయించవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ అంతా ముందుకు వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ చాలా బలంగా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ని కాపాడాల్సినటువంటి విధి దేశంలో సుప్రీంకోర్టుది, రాష్ట్రంలో హైకోర్టుది. ఆర్టికల్ 32 కింద మనకి రిట్స్ ఉంటాయి. ఒక 5 రిట్లు ఉంటాయి. ఆ 5 రిట్లో ఏదైనా ఒక రిట్ వేసుకొని మనం రక్షణ పొందొచ్చు. ఇది తెలీదు అనుకున్నారు అందరికీ. అంటే ఎదవలకే అన్ని తెలివితేటలుంటే పోలీసు వాళ్ళకి ఇంకెన్ని తెలివితేటలుంటాయి. అందువల్ల ఏంటంటే ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు. మీరు ఈ మధ్య ఇన్నుంటారు, కోవూరు చెట్టు కింద ప్లేటర్ ఒక ఆయన వస్తాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రాథమికలపా అంటాడు. అంటే 1924 మధ్య జరిగినాయి. అప్పుడు ఎందుకు లేయలేదా? అప్పుడు ప్రశ్నించోళ్ళు గొంతుకులు కోసారు కదా. ప్రశ్నించిన ప్రతి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినారు కదా. ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళ మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించొచ్చని చూసిన ఏకైక గవర్నమెంట్ ఈ కలికాల జగనాసురుడు గవర్నమెంట్. మీకు అర్థమైందా? 1924 మధ్య ఈ జరిగినటువంటి విధ్వంసం చిన్న విధ్వంసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎవరు గొంతెత్తితే వాడు గొంతు నిలిమారు. నిరంకుశత్వం, ఫ్యూడల్ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థని పక్కన పెట్టి ఫ్యూడల్ వ్యవస్థలో తీసుకొచ్చినాడు. అంటే వ్యక్తి కోసమా అందరి కోసమా? అదేంటంటే వ్యక్తి పూజ కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది ఎప్పుడైనా సరే. దాన్ని అంటారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. దాన్ని కాపాడుకోకుండా ఇదేం రాజకీయ వ్యవస్థ కాదు, 30 ఏళ్ళు నేనే సీఎం అని వశీకరణలో పెట్టుకున్నారు అఫీషియల్స్ ని. అన్ని గమనించారు. ఈ అహంకారాన్ని దెబ్బ కొట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు చీమల దండులాగా వచ్చి విషసర్పం లాంటి ఒక సీఎం ని
చలిచీమల గుట్టె సావది సుమతి అని సుమతి శతకంలో బద్దిని గారు చెప్తారు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కే సావది సుమతి అని బద్దిని గారు చెప్తారు. అటువంటి విషనాగు కోరల బేకాలని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సీమాంధ్ర తెలుగు తల్లి బిడ్డలందరూ కంకణ బద్దులై ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే కంకణం కట్టుకుంటారు. ఫస్ట్ కంకణ ధారణ చేస్తారు. నేను నియమ నిబంధనలు అట్ట కంకణ బద్దులై అందరు సప్త సముద్రాలు దాటి వచ్చి కలికాల జగనాసురుణ్ణి లెవెన్ రెడ్డిగా మిగిలించారు. అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనం. నేటి కురతమ ప్రభుత్వ పెద్దలకైనా నేను చెప్పేది ఏంటంటే లక్ష్మణ రేఖ అంటారు. ఆ లక్ష్మణ రేఖని దాటొద్దు, అంటే రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తించొద్దు. కాబట్టి వాళ్ళు చేసినట్టు మనం కూడా చేస్తే ఏమవుతుందంటే గుర్రం గాడిద ఒకటి అవుతుంది. సో నేననేది ఏంటంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి అమ్మా. గతంలో ఉన్న IPS CRPC రద్దు చేసేసి భారత న్యాయ సంహిత అని ఒకటి తీసుకొచ్చారు. BNS అని 3 కొత్త చట్టాలు వచ్చినాయి. ఆ చట్ట ప్రకారం టైం బాండ్ ప్రకారం జడ్జిమెంట్లు కూడా ఇవ్వాలి జడ్జిలు. సో కాబట్టి ఏంటంటే ఈ చట్టంలో ఇరుక్కోబోయారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గగ్గోలు పెడతాడు. ఇప్పుడు నా దగ్గర ఒక FIR కాపీ ఉందమ్మా. పోసాని మురళి FIR కాపీ, రిమాండ్ రిపోర్ట్ కాపీ ఇది. ఓకేనా? ఈ FIR కాపీలో ఏం పెట్టారంటే సెక్షన్ అంటే BNS భారత న్యాయ సంహిత 196, 353(2) తర్వాత 111 ఉంది నాన్ అవైలబుల్. ఇది పెడుతుంటే భయం పడుతుండు. ఈ 111 ఏంటంటే రెడ్ విత్ 3/5. ఈ 111 ఏం చెప్పొద్దంటే ఒక సమూహంగా చేరి వ్యక్తులు నేరం చేయటాన్ని 111 అంటారు. అంటే ఒక 4-5 వ్యక్తులు కలుసుకొని ప్లాన్ చేసుకొని ఒక నేరాన్ని చేయడాన్ని 111 కిందకు వస్తుంది. దాని కింద బెయిల్ రాదు. 111 ఎందుకు పెడతారు? మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటే, అంటే ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఇబ్బంది లేదు. ఆర్టికల్ 19లో 2 చదవండి. అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన పార్టీ కార్యకర్తలు గాని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని వీళ్ళు త్రివిధ దళాల్లాగా ముగ్గురు ఏకమయ్యి ఏం చేశారంటే దెబ్బకి దెబ్బ వెయ్యాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే గోయాలనే సిద్ధాంతాన్ని అమలు చేశారు. వీళ్ళు కూడా ఎలక్షన్ 6 నెలల ముందు నుంచి ఎదురుదాడి ఆరంభించారు. ఆ ఎదురుదాడి ఆరంభించిన పరంపరలో ఎంతో మందిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టినారు. దెబ్బలు, కాళ్ళు వాచిపోయేటట్టు కొట్టారు, కొంతమందిని చంపేశారు, మానసికంగా చంపారు, ఆస్తులు తగలబెట్టారు, తోటలు తగలబెట్టారు, చేయాల్సినటువంటి హింసలన్నీ చేశారు. కానీ ఎవ్వరు వెనక్కి తగ్గల. నువ్వు ఏమన్నా చేసుకోరా, నిన్ను గద్దె దింపిన దాకా నిద్రపోమని చెప్పి నవతరం యువతరం మొత్తం కలిసి ఏకోన్ముఖంగా యుద్ధం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయంతో గెలిపించారు. సార్, అంటే మీరు అన్నారు, ఒక మాట ప్రస్తావించారు, ధైర్యంగా నిలబడ్డారు కూటమి నాయకులు కార్యకర్తలు అన్నారు. ఇదే కార్యకర్తల్లో చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కాస్త ప్రెజర్ పెంచుతున్నారు. అంటే ఆల్రెడీ బాబు గారి మీద రాష్ట్రం యొక్క అప్పులు కానివ్వండి, లేదంటే భవిష్యత్తు యొక్క ప్రెజర్ చాలానే ఉంది. దీంతో పాటు కార్యకర్తలు చాలా మంది మమ్మల్ని హింసించారు కదా వైసీపీ వాళ్ళు, వాళ్ళని అరెస్టులు చేయండి, వాళ్ళని వదలొద్దు, జైల్లో పెట్టండి అని చెప్పేసి విపరీతమైన ప్రెజర్ పెంచుతున్నారు. ఈ ప్రెజర్ వల్ల బాబు గారికి గాని, లేదంటే ఆ పార్టీకి గాని, కూటమి ప్రభుత్వానికి గాని ఏదైనా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి అంటారా కార్యకర్తల? లేదమ్మా, మీకేందంటే అసహనం. ఏమంటారంటే అసహనం అంటారు. కార్యకర్తల్లో అసహనం ఉన్న మాట వాస్తవం తల్లి. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది దుష్టుల్ని, దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని, ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళని శిక్షించమని. అంటే వేగంగా చట్టం పనిచేయాలనేది కార్యకర్తల్లో ఉన్న అసహనం. కానీ 1 by 1 చేసుకుంటా వస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మీకు ఒకటి జరుగుద్దమ్మా, ఒక్కసారి అందరిని కానీ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అలజడులు రేగుతాయి. వాళ్ళు చిన్నోళ్ళు కాదు, రైళ్లు తగలబెట్టిన చరిత్ర ఉంది గోదావరి జిల్లాలో. కాబట్టి వాళ్ళ ఎంపీనే కొట్టించారు వాళ్ళు. అందువల్ల బాంబుల సంస్కృతి అని చెప్పి, హత్యల సంస్కృతి, రాజ్యాధికారం కోసం పినతండ్రినే చంపుకున్నారు. అందువల్ల దుర్మార్గుల్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. అందువల్ల అది అక్కడ లేట్ అవుతుంది. అయితే ఇక్కడే ఆ అసహనం ఏంటంటే, మేము ఇది కాదు కోరుకున్నది, దుష్టుల్ని, దుర్మార్గుల్ని వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని శిక్షించండి అని కదా మేము కోరుకున్నది అనేది అసహనం ఉంది కార్యకర్తలు. ఆ మాట అయితే వాస్తవం. అందువల్ల మంచితనం ఎప్పుడు కూడా చేతగానితనం కాదమ్మా. ఓర్పు అన్నిటికీ మూలం అన్నారు పెద్దలు. నిదానమే ప్రధానము, ఓర్పు అన్నింటికీ మూలం. ఓర్పు ఉండాలా, ఓపిక బట్టి ఉండాలా. ఇప్పుడు సింహం వేటాడేటప్పుడు సింహం ఏది పెడితే అది తిందం, అది ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తిందు సింహం, అది మటనే దీని బతకద్ది. కానీ సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు తోగటానికి అది పొంచి ఊసుకొట్టద్ది దెబ్బ, పంజాయిస్తారు. ఆ పంజా పవర్ ఎలా ఉంటుందో ఎవడికి అర్థం కాదు. అందువల్ల గద్ద ఆకాశంలో వ్యవహరిస్తుంటది గరుడ, కానీ నీళ్లలో లోపల ఉన్న చేపని కంటి చూపుతో చూసి ఎత్తుకోబోద్ది.
అది కూడా గద్ద కూడా ఎలా ఎత్తుకోబోద్ది? ఇప్పుడు ఏంటంటే గరుడ వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ దాక్కుంటున్నారు, ఎన్ని రోజులు దాక్కుంటారమ్మా ఇతర దేశాల్లోనూ, ఏడన్న అపార్ట్మెంట్ లో. అప్పుడు ఏంటంటే పొగ పెడితే వస్తుంటాయి ఒక్కొక్కటి వస్తుంటది బయటికి. అందువల్ల వాళ్ళు ఏంటంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఎత్తుకోబోతారో పోలీసు వాళ్ళు తెలియదు. ఏంద్రా నాయన నేను చేయాల్సిన లుచ్చా లంగా పనులు లఫంగి పనులు అన్ని చేస్తేని అని ఒక్కొక్కడు భయంగా బతుకుతా ఉన్నారు తల్లి. అందువల్ల ఏంటంటే నీకు భయం అంటే ఒకటి ఉందమ్మా. ఈ భయం గురించి నేను ఒకటి చెప్తాను నీకు, అది తెలియాలా, ప్రజలకు కూడా తెలియాలా. ఆ భయం గురించి ఒకటి చెప్తాను తల్లి. ఈ భయం అనేది ఎన్ని రకాలుగా ఉంటదంటమ్మా. అన్నం తింటే రోగం వస్తుంది అనేది ఒక భయం, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నం తింటే రోగం వస్తుందని భయం వేస్తారు. అందంగా ఉన్నోళ్ళు చర్మం ముడతలు పడద్దేమని భయం వేస్తారు. ఇది కూడా ఉంది. బాగా కీర్తి ప్రతిష్టలు వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే అపకీర్తి ఎక్కడ వస్తుందోనని భయపడతా ఉంటారు. అర్థమవుతుందా? అలాగే ఈ భయం అనేది చాలా రకాల్లో అవపడుతుంది మనకి. ఈ భయం అనేది ఎందుకంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఎక్కడ నాకు అపకీర్తి వస్తుందోనని భయపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా అందం అనేది ముడతలు పడిపోతుంది కదా అని అలా భయపడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకు బాగా సంపాదించిన వాళ్ళు వాళ్ళల్లో కూడా భయం అనేది ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు రైట్ జరగద్దో నా మీద అని చెప్పి వాళ్ళు భయపడతానే ఉంటారు. లేకపోతే బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు దొంగలు ఎప్పుడు ఎత్తుకోబోతారు అంటే నల్లధనం దాపెట్టుకుంటే దొంగలు ఇంట్లో పడి దోసుకోబోతారని వాళ్ళు భయపడతారు. అసలు భయం లేకుండా ఎవడో ఉంటాడంటే ఏని మీద వ్యామోహం లేనటువంటి వాడు నిర్భీతిగా బతుకుతాడు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే కామ క్రోధ మద మాశ్చర్యాలనే అర్షడ్ వర్గాలని జయించిన వాడు ధైర్యంగా బతుకుతాడు. మిగతా వాళ్ళందరూ భయంగా బతుకుతారు, కాకపోతే నటిస్తారు, చెప్పుకోలేరు. అందువల్ల ఏంటంటే చాలా మందిని చూస్తుంటాం కదా, అద్దం ముందు నిలబడి తుడుకుంటా ఉంటుంటారు. కానీ ఏదో ఒక రోజు మనం అందవిహారంగా తయారవుతామని మనకు తెలుసు. ఎందుకంటే మన నానమ్మలను చూస్తే అర్థమైపోద్ది మనకి. మన జుట్టు ఎలకాలం నల్లంగా ఉండదు కదా, నల్లబడిపోద్ది అని తెలుసు. కొన్ని రోజులు రంగులేసి కవర్ చేస్తారు. అలాగే దుర్మార్గులు దుష్టులు అవసరం నిమిత్తము ఏదంటే అది మాట్లాడేసి ఏదంటే అది వాగి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ప్రజల సంపదను లూటీ చేసేస్తే చూస్తామంటే ఏమ్మా చట్టాలా? కాబట్టి దొరికితే దొంగ, దొరకపోతే దొర. కాబట్టి అప్పుడు కేసులు ఇస్తే తీసుకొని రిజిస్టర్ కూడా చేసేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరూ దొరికిపోయిన దొంగలు. కాబట్టి ఈ దొరికిపోయిన దొంగలందరినీ అరెస్ట్ చేస్తా ఉంటే ఈ చీడ పేడ పురుగుల ఎక్కన ఒకటి చెప్తా గుర్తుపెట్టుకమ్మా. పేనుబంక అని ఒకటి ఉంటుంది రోగం. టొబాకో తోటలేసి పొగాకు తోటలో పెంచు ఒక్క చెట్టుకే వస్తుంది. అది తోటలో ఉన్న 9,000 చెట్లను చంపేస్తుంది. అట్లా ఈ పేనుబంక పట్టింది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఈ పులివెందల పాపులో ఎస్కోబారు రాష్ట్రం మీద పడి మిడతల దండులాగా అందరు హింసిస్తున్నారు. కాబట్టి ఈ అసురుల్ని సంహరించకుండా క్రిమిసంహారక మందులు కొట్టకుండా పంట చేతికి వస్తుందా? రాదు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ఉండాలంటే 5.3 కోట్ల జనాభా ఉన్న రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉంటే అసుర సంహారం జరిగి తీరాలి. ఈ అసురులు కొద్ది మంది ఉంటారు, ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు. ఒక 20 మంది ఉంటారు, ఒక 20 కుటుంబాలు ఉంటాయి. ఈ 20 కుటుంబాల కోసమా రాష్ట్రమంతా 5,30,00,000 మంది కోసం అనేది రాజు తెలుసుకోవాలా. అందువల్ల ఏంటంటే క్షమాగుణం దయాగుణం ఎవరికి ఉండాలా? పశ్చాత్తాపం ఉన్నోడికి మీద ఉండాలా క్షమాగుణం దయాగుణం. అసురుల మీద క్షమాగుణం దయాగుణం ఉంటే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి. నేను పురుషోత్తముడు ఉండేవాడు భారతదేశంలో ఒక మహారాజు. పురుషోత్తముడి మీదకి మహమ్మద్ గోరి దండయాత్రకు వచ్చిండు. పర్షియన్ రాజు అంటే ఇప్పుడు ఇరాన్ ఉందో చూసావా, దాన్ని పర్షియన్ ప్రాంతం అంటారు. వస్తే 17 సార్లు పురుషోత్తముడి మీద ఓడిపోతాడు. అప్పుడు 18వ పురుషోత్తముడు ఓడిపోతాడు. అప్పుడు కత్తి మెడ మీద పెట్టి ఒక రాజనీతి చెప్తాడు. ఒరే నన్ను ఒక్కసారి క్షమించును, 2 సార్లు క్షమించును, 3 సార్లు క్షమించును, నేను పదే నీ రాజ్యం మీద దండయాత్ర ఉంటే నీ రాజ్యం కబలించాలన్న ఆకాంక్ష నాకుంది కదా. ఇంత మంచితనం ఏంద్రా మీ భారతీయులకి, మీ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంద్రా అని చెప్పి, ఒరే ఇప్పుడు గాని నిన్ను నేను బతికినిస్తే నన్ను చంపేస్తావురా నువ్వు అని చెప్పి ఒకే దెబ్బకు తల నరికేస్తాడు పురుషోత్తముడు. పురుషోత్తముడి చరిత్ర తెలుసుకొని మనం ఏం చేయాలంటే
మహమ్మద్ గోరి, మహమ్మద్ గజని, వీళ్ళిద్దరిని జాడీలేసి మిక్సింగ్ చేస్తే వాడే కలికాల జగనాసురుడు, వాడే పులివెందుల ఎమ్మెల్యే. వాడనేవాడు మహమ్మద్ గోరి, మహమ్మద్ గజనీ కంటే ఘోరాతి ఘోరమైన కర్కోటకుడమ్మ వాడు. వాడు బ్యాచ్ ఇంకెట్టుంటారో ఊహించుకోండి మీరు. అందువల్ల ఏంటంటే నేను చెప్తుంది పురుషోత్తముడు చరిత్ర గుర్తు పెట్టుకోండి. అసుర సంహారం జరగాల అంటే ఆయుధం పట్టకుండా అసుర సంహారం జరిగిన ఘట్టమే లేదు భారత ఇతిహాసాల్లో. మీరు రామాయణం చదువుకున్నా, మహాభారతం చదువుకున్నా 100 తప్పులు చేసిన దాకా క్షమించిండు శిశుపాలుని. చివర 101 తప్పుకి సుదర్శన చక్రం వదిలితే శిరస్సు తెగి కింద పడింది. ఆ దేవదేవుళ్ళకే తప్పల మానవ మాతృలు మనంతమ్మా. ఈ కలికాల జగనాసురుడు అనేవాడు రాష్ట్రానికి పట్టిన రాయలసీమ గజ దొంగ. కాబట్టి ఈ గజ దొంగల బందిపోట్ల ముఠాని ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ శిక్షించి తీరాలి. లేకపోతే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. భద్రంగా ఉండాలా రాష్ట్రంలో ప్రజలందరూ, రాష్ట్రం బాగుండాలంటే ఈ కలికాల జగనాసురు ముఠ, ఈ మిడతల దొండు అంతా ముందించి తీరాల. లేకపోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు. ఇది ధర్మం, ఇది సత్యం. మన సనాతన ధర్మం చెప్తున్న రాజనీతి కూడా అదే అని మాత్రం నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.